కనుక ఎవరు చెప్పినా విను, వినదగును ఎవరు చెప్పినా వినినంతని వేగపడక వివరింపదగును. వివరించు, ఆలోచించుకో, విను, ఓ చెవిటి పడాయి, వెనకముందే ఒంటికాలు మీద లేచిపోక. దేవుని బిడ్డలారా, ఈవేళ నా తాత్పర్యం చెబుతున్నా. మన దేశానికి పునాదులు వేసినటువంటి, సనాతన ధర్మాన్ని అందించినటువంటి, పథనిర్దేశం చేసినటువంటి, దేశానికి ఆధ్యాత్మికమైన విషయాలను అందించినటువంటి మన ప్రియతమ భారతీయ ఋషులు ఎంతో పూజనీయులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రాత్రి ఆ సంగతి కొద్దిగా మీకు నేను మనవి చేశాను. కనుక వీళ్ళు తపస్సు చేస్తూ దేవుని యొక్క సనాతన ధర్మము ఒక కోడ్ మనకు ఏర్పాటు చేసి అప్పగించారు. అందులో మొట్టమొదటి ఏమన్నారంటే, దేవుడు ఒక్కడ, ఇద్దర, ముగ్గుర, ఎక్కువ మందా? ఈ దేవుని యొక్క సంగతి ఏమిటి? దేవుడు అన్నవాడు ఎలా ఉంటాడు అని గమనించి ప్రయత్నపడి వాళ్ళు మనకు అందించిన మొట్టమొదటి సత్యం ఏమిటంటే, భారతదేశం చెప్పిన మొదటి సత్యం, మొట్టమొదటి ఆరంభంలో చెప్పిన సత్యం, ఏకో నారాయణ. చెప్పండి రా. ఏకో నారాయణ, నారాయణుడు ఒక్కడే. ఏకేశ్వరుని ఆరాధన, ఈశ్వరుడు ఒక్కడే, దేవుడొక్కడే అని భారతదేశం మొట్టమొదట నమ్మింది. ఏకేశ్వరుని ఆరాధన, ఈశ్వరుడొక్కడే, దేవుడొక్కడే. అదే బమ్మెర పోతనామాచుడు చెప్పిన మాట. ఎవనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవని యందు బిందు పరమేశ్వరుడెవ్వడు. ఇంతమందిలో పరమేశ్వరుడెవ్వడు? అసలు మూల కారణం ఎవడు? దీనంతటికి అనాది మధ్యలయుడెవడు? సర్వము తానే అయి ఉన్నవాడు ఎవడు? వాని ఆత్మభావం ఆ ఈశ్వరునికే శరణు వేడు, ఇంకెవరిని ప్రార్థించొద్దు. ఈ సృష్టి అంతటికి మూలకారకుడైనటువంటి వాడు ఎవరో ఒకడున్నాడు. ఆది అంతమునైన వాడు, ఆది మధ్యాంతరహితుడు ఒకడున్నాడు. అతనికే నువ్వు ప్రార్థన చేయి, అతన్నే విశ్వసించు అని బమ్మెర పోతనామాచుడు మనకి పద నిర్దేశం చేశాడు. కనుక భారతదేశం ప్రియులారా, దేవుడు ఒక్కడే అని చెప్పింది. పరిశుద్ధ బైబిల్ గ్రంథం కూడా, క్రైస్తవ్యం కూడా దేవుడు ఒక్కడే అని చెబుతా ఉంది. దేవుడు ఒక్కడే, దేవునికిని నరునికిని మధ్యవర్తియు ఒకడే. ఆయన పేరు యేసు క్రీస్తు అను నరుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఒక్కడే, దేవునికిని నరునికిని మధ్యవర్తియు ఒక్కడే. దేవుని బిడ్డలారా, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి అన్నారు. మనం భగవంతుణ్ణి భక్తుణ్ణి ఏం కలుపుతుందట? ఈ ఊదొత్తు కలుపుతుందా? భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి కాదు. భగవంతుణ్ణి భక్తుణ్ణి అనుసంధానం చేయడానికి ఒక దేవకుమారుడి లోకంలోనికి వచ్చాడు. ఆయన యేసు క్రీస్తు అను నరుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. జాగ్రత్తగా వినండి. భారతదేశం దేవుడు ఒక్కడే అన్నది సనాతన ధర్మంలో, పరిశుద్ధ బైబిల్ గ్రంథం దేవుడు ఒక్కడే అని చెబుతా ఉంది, ఘంటాపదంగా చెబుతా ఉంది. ఇకపోతే మన తాత్విక చింతనలో మనకు మరొక సత్యాన్ని అందించారు మన వాళ్ళు. ఏమిటంటే, ఈ దేవుని యొక్క మూర్తిమంతం ఎటువంటిది? వాట్ సార్ట్ ఆఫ్ పర్సనాలిటీ డస్ దిస్ గాడ్ హ్యాస్? ఈ దేవుని యొక్క పర్సనాలిటీ, మూర్తిమంతం ఎటువంటిది అని వాళ్ళు తపస్సు చేసి తమ తపోశక్తి చేత దేవుని దగ్గర నుంచి దర్శనం పొందుకొని వారు కొన్ని విషయాలను దృష్టించి ద్రష్టలై వారు మనకు అందించిన సత్యం ఏంటి తెలుసండి? ఆ దేవునిలో, ఆ పరాత్పర్యంలో, ఆయనలో ఒక త్రిత్వ స్వరూపం ఉన్నది అన్నారు. ఏమన్నారండి? త్రిత్వ స్వరూపుడు ఆయన అంటూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అన్న కాన్సెప్ట్ లో ఈ దైవత్వములో త్రిత్వం ఉన్నది అనేటువంటి మహా అద్భుతమైన సత్యాన్ని
మొట్టమొదటి వెలుగులోకి తెచ్చినటువంటి వాళ్ళు భారతీయ ఋషులు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆయన మూర్తిమంతములో త్రిత్వం ఉన్నది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం అక్షరాల ఆ సంగతిని ధృవీకరిస్తూ ఉంది. ఏమని? దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. వాళ్ళు ముగ్గురు వ్యక్తిత్వాలు, మూడు వ్యక్తిత్వాలు ఉన్నప్పటికీ కూడా ముగ్గురు కాదు సుమా. ఆ ముగ్గురు కలిపి మరలా ఒకటే. ఒక బత్తాయి పండులో ఎన్ని తొనలు ఉన్నప్పటికీ కూడా బత్తాయి పండు ఒకటే అని ఎలా పిలుస్తామో అలాగనే దేవునిలో ఈ మూడు వ్యక్తిత్వాలు ఉన్నప్పటికీ కూడా ఆ దేవుడు ఒక్కడే. దేవునికి మహిమ కలుగునుగాక. అదొక అవిభాగ్యమైనటువంటి, మనం వర్ణింపలేనటువంటి ఒక మహాసత్యం భారతదేశానికి అందించారు. సో ఈ దేవుడు తత్వస్వరూపుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అనేటువంటి అభిప్రాయంలో, కాన్సెప్ట్ లో భారతదేశానికి అందించారు ఆ సత్యాన్ని. అదే పరిశుద్ధ బైబిల్ గ్రంథం దేవుడు తత్వస్వరూపుడు, త్రియేక దేవుడు, తండ్రి, చెప్పండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. ఎంత ఎగ్జాక్ట్ గా సరిపోయిందో చూడండి. ఇకపోతే నెక్స్ట్ విషయం మనలో ఏం చెప్పారు తెలుసండి? భారతదేశం పాపమును గురించినటువంటి నిర్వచనం ఇచ్చింది. నేను అడుగుతాను మిమ్మల్ని, ఈ గణపవరం, భీమవరం, ఈ ఊరి పేరేం పేరు? భువనపల్లి, ఈ ప్రాంతాలన్నీ మీరు తిరిగి పాపం అంటే ఏమిటో ఒకసారి అడగండి ఎవరినైనా. ఎవరైనా గనక నాకు చెబితే వారికి దండేసి వారిని అభిమానించవలసినంత ఆవశ్యకత ఉంది. గణపవరంలో, భీమవరంలో, భువనపల్లిలో అందరూ సంచరించి, ఏమండి పాపం అంటే ఏమిటండి? దేనిని పాపం అంటారు? పాపమునకు నిర్వచనం ఏమిటి? దయచేసి నాకు చెప్పరు అని మీరు అడిగి దాని జవాబు తీసుకురండి. ఎవరైనా చెబుతారేమో చూస్తాను. ప్రియులా, పాపమునకు భారతదేశం నిర్వచనం చెప్పింది. దేశానికి తెలియలేదు, దేశం మర్చిపోయింది. భారతదేశం ఇచ్చిన నిర్వచనం, అద్భుతమైన నిర్వచనాన్ని ఇచ్చారు పాపానికి. ఏమి నిర్వచించారు చెప్పమంటారా? పాపము అంటే భారతదేశం చెప్పిన నిర్వచనం ఏంటంటే, నిషిద్ధ కార్యాచరణే పాప. పలకండి ఆయనకల, నిషిద్ధ కార్యాచరణే పాప. నిషేధించిన కార్యాన్ని చేయడమే పాపము. ఎవరు నిషేధించిన కార్యాన్ని? దేవుడు నిషేధించిన కార్యాన్ని మానవుడు చేయడమే పాపం. బ్యూటిఫుల్ నిర్వచనం ఇచ్చారు భారతీయులు. నిషిద్ధ కార్యాచరణే పాప. పరిశుద్ధ బైబిల్ గ్రంథం కూడా ఎగ్జాక్ట్ గా పాపానికి అదే నిర్వచనం చెబుతుంది. ఆజ్ఞాతిక్రమమే పాపం. నిషేధించిన కార్యాన్ని చేయడమే పాపం అన్నా ఒకటే, ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నా ఒకటే. సరిపోయిందా లేదా? అదన్నా చెప్పండి అమ్మా, మీకు దండం పెడతా. సరిపోయిందా? అయితే వినండి, వశిష్ఠ మహర్షి, ఇక్కడ కొంచెం మీరు చాలా బుర్ర ఉపయోగించాలి, గమన అర్థమవుతుంది. వశిష్ఠ మహర్షి అన్నాడు, నరుని దోషము వలన పాపము కలుగదు, దాని మూలము మరెచటనో గలదు అన్నాడు. నరుని దోషము వలన పాపము కలుగదు, దాని మూలము మరెచటనో గలదు. ఇది వింతైనటువంటి, చాలా జ్ఞానముతో కూడినటువంటి విషయం ఇది. వశిష్ఠ మహర్షి చెప్పాడు ఈ మాట. మనం పాపాలు చేశాం కాబట్టి దోషులం కాదు, అసలు దీని కిటుకు, దీని యొక్క రూట్ ఎక్కడో ఉంది అన్నాడు. దాన్నే క్రైస్తవం ఏమి నిర్వచించి తెలుసండి? మ్యాన్ ఈజ్ నాట్ ఎ సిన్నర్ బికాజ్ హీ ఈజ్ సిన్నింగ్, బికాజ్ హీ ఆల్రెడీ ఎ సిన్నర్ హీ ఈజ్ సిన్నింగ్. అండ్ మ్యాన్ ఈజ్ నాట్ ఎ ట్రాన్స్గ్రెసర్ బికాజ్ హీ ఈజ్ ట్రాన్స్గ్రెసింగ్ ద లా, because already transgressor is transgressing the law. Man is not a sinner because he is sinning, because already sinner is sinning.
And man is not a transgressor because he's transgressing the law, because already a transgressor is transgressing the law. కిస్ అన్నట్టు తప్ప ఏమో అర్థం అవుతాను సరే నాకు అర్థమైపోయింది. ఇదేమి అంటారా నాయన, మీకు అర్థం అవ్వలేదన్న సంగతి నాకు. ఇది అర్థం అవ్వాలంటే an apple tree is not an apple tree because it gives apples, because it's an apple tree it gives apples అన్నాడు ఆస్వాల్డ్ స్మిత్. అది అర్థం అవ్వాలి. ఏది అర్థం అవ్వకపోతే ఏం అర్థం అవ్వదు. An apple tree is not an apple tree because it gives apples. Because it's an apple tree, it gives apples. ఇది తెలియకపోతే మనకు పాపం అంటే తెలియదన్న సంగతిని మీకు గంటాపదంగా చెప్పచ్చు. సరే, యాపిల్ చెట్టు ఎందుకు కానీ చెప్తున్నాను, చిత్తగించండి. కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్ళి ఎవడన్నా ఒరే ఇది కొబ్బరికాయలు కాసింది కాబట్టి కొబ్బరి చెట్టు అయ్యింది అంటాడా, లేకపోతే కొబ్బరి చెట్టు కాబట్టి కొబ్బరికాయలు కాసింది అంటాడా? ఏది కరెక్ట్? ఇలాగంటే కూడా అన్నాడు గొప్ప తిరకాసలా ఉందండి అంటున్నాడు. ఇప్పుడు కొబ్బరి చెట్టు అది కొబ్బరికాయలు కాసింది కాబట్టి కొబ్బరి చెట్టు అయ్యిందా, లేకపోతే కొబ్బరి చెట్టు కాబట్టి కొబ్బరికాయలు కాసిందా? ఏది కరెక్ట్? మొదటిదా రెండోదా? మళ్ళీ చెప్తున్నా, అది కొబ్బరికాయలు కాసింది కాబట్టి కొబ్బరి చెట్టు అయ్యిందా, లేకపోతే కొబ్బరి చెట్టు కాబట్టి కొబ్బరికాయలు కాసిందా? కొబ్బరి చెట్టు కాబట్టి కొబ్బరికాయలు అంతే. కొబ్బరికాయలు కాసింది కాబట్టి కొబ్బరి చెట్టు కాదు, అది కొబ్బరి చెట్టు కాబట్టి కొబ్బరికాయలు కాదు. ఒక కొబ్బరికాయలు కాయపోయినా, పూత పుయ్యపోయినా, పొత్తు అయ్యపోయినా, అలాగే మనిషి పాపం చేశాడు కాబట్టి పాపి కాదు, పాపి కాబట్టి పాపం చేస్తాడు. ఒకవేళ పాపం చేయకపోయినా, కొబ్బరికాయలు కాయపోయినా చెప్పండి రా నాయన. మేమంటే రోజు మాట్లాడి మాకు ఊపిరితిత్తులు లాగేస్తున్నాయి, మీకేంటి మా రోగం? ఏ చెప్పలేరా? ఏ అలా ఉన్నారు? ఇప్పుడు కొబ్బరికాయలు కాయపోయినా, కొబ్బరి చెట్టు పొత్తు అయ్యపోయినా, అలాగే మనం పాపాలు చేశాం కాబట్టి పాపులం కాదు, పాపులం కాబట్టి పాపాలు చేయకపోయినా పాపులమే. వశిష్ఠ మహర్షి అన్నాడు, నరుని దోషము వల్ల పాపము కలగదు, దాని మూలము మరి ఎచ్చటనో గలదు అన్నాడు. దాని మూలం ఎచ్చటుందంటే ఏదేను తోటలో ఉంది. దాని మూలం ఎక్కడుందండి? ఆ మూలం, దాని మూలం కనిపెట్టాలంటే తోటలోకి వెళ్ళాలి. ఇప్పుడు నేను తోటలోకి వెళ్తున్నాను. తోటలో ఏం జరిగిందంటే దేవుడు ఆదాము అవ్వలను తయారు చేసి, జాగ్రత్త వినండి, ఆదాము అవ్వలను కలుగు చేసి ఒక తోట నాటి ఆ తోటలో పెట్టి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటి ఆజ్ఞ? ఈ తోటలోని ఫలాలన్నీ మీరు తినండి. తోట మధ్యలో ఒక చెట్టు ఉంది, అది మేలు కీడులు తెలిపే చెట్టు. ఆ చెట్టు పళ్ళు మాత్రం మీరు తినొద్దు, తినుదినమున నిశ్చయముగా చచ్చిపోతారని చెప్పాడు. ప్రతిరోజు సాయంకాలం చల్లపోట 5:30కు వస్తున్నాడు, చగ్గాలతో సహవాసం చేస్తున్నాడు. ఎంతో కాలం ఈ సహవాసం సాగింది. ఆ తోట చెట్ల మధ్యలో ఉన్న చెట్టు దగ్గరికి చుట్టుపక్కల కూడా ఎప్పుడు వెళ్ళలేదు. చక్కగా దేవునితో సహవాసం చేసుకుంటున్నారు ఆదాము అవ్వలు. ఒకానొక దినాన్న సాతానుడు, అపవాది, ఆదిఘట సర్పం అనేటువంటి వ్యక్తి, అనేటువంటి దుష్టుడు ఒక పాము రూపంలో అవ్వమ్మ ఆదామునకు దూరంగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు అవ్వమ్మ దగ్గరికి వచ్చి సీరియల్ మొదలెట్టాడు మధ్యలో. ఇది నిజమా? ఏమన్నాడండి? ఇది నిజమా? దేవుడు తోటలో ఏదైనా ఫలము తినొద్దన్నాడా? అంటే ఈ ఆడవాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, సాతానికి అడిగేమో నిజం చెప్తారు, దేవుడికేమో అబద్ధం చెప్తారు. శారమ్మని అడిగాడు అన్నా దేవుడు, శారమ్మ నువ్వు నవ్వావు కదా అంటే ఏమంది? అబ్బే నేను ఎక్కడ నవ్వాను? ఏ మంచినీళ్ళు తాగినట్టే అబద్ధాలు. ఆడవాళ్ళు అబద్ధం ఆడారంటే గోడ కట్టినట్టు ఉంటుందట, మగవాళ్ళు ఆడితే తడికి కట్టినట్టు ఉంటుందట. అంతటి మహానుభావం లేదు. మొత్తం మీద దేవుడికేమో అబద్ధం చెప్పారు, సాతానుగాడికేమో తినొద్దు అన్నాడా అంటే అవును తినొద్దు అన్నాడు, తింటే చచ్చిపోతావు అన్నాడు అన్నది ఎవరు? అవ్వమ్మ.
అప్పుడు ఈడు అన్నాడు, ఓ చెర్రి బాగులదానా, అది తినబట్టే నాకు మాటలు వచ్చినాయే, పామును అయ్యుండి మాట్లాడుతున్నాను. నువ్వు మనిషి అయ్యుండి అది తిన్నావంటే దూతమైపోతావు. దేవుడు స్వప్నాథుడు, నువ్వు డెవలప్ అవడానికి ఇష్టమో లేదు అనగానే ఈవిడికి ఆశ పుట్టిందండి. ఆడవాళ్ళకి కొంచెం ఆశ ఎక్కువ, అంటే గమ్మున డెవలప్ అయిపోవాలని ఆశపడతారు ఉన్న పాటను. అయితే మనసులో అనుకుందట అవ్వమ్మ, నిజమే దేవుడు ఆ చెట్టు గురించి మాట్లాడుతున్నాడు, ఈడు ఆ చెట్టు గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు తినొద్దన్నాడు గాని చూడొద్దు అన్నాడు ఏంటి, అసలు చూద్దామని చెప్పి చెట్టు దగ్గరికి వెళ్ళిందంటండి. చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి అవి చూపునకు ఎలా ఉన్నాయి పళ్ళు, వారు జిగేలు అని కళ్ళు చెదిరిపోయేటట్టు రమ్యమని కనపడితే మనసులో అనుకుందంట, దేవుడు తినొద్దన్నాడు గాని కొయ్యొద్దు అన్నాడు ఏంటని కోసిందటండి. కోసిన వరకుండి కళ్ళు ఎదురుకుండా పెట్టి చూస్తుంటే అబ్బాబ్బా ఏమి అందంగా ఉన్నాయంటే, రాజా రాత్రి చెప్పాను కదా దేవతావస, అబ్బాబ్బా 2 కళ్ళు చాలవనుకోండి రాజా. దేవుని బిడ్డలారా, ఈ పళ్ళు చూస్తామంటే 2 కళ్ళు చాలట్లేదు. అప్పుడు అనుకుందంట, దేవుడు తినొద్దన్నాడు గాని వాసన చూడొద్దు అన్నాడు ఏంటని ముక్కు దగ్గర పెట్టుకుందంట. ముక్కు దగ్గర పెట్టుకుంటే మరి ఏ కమ్మన వాసన వచ్చేసిందో మనసులో అనుకుందంట, దేవుడు తినొద్దన్నాడు గాని కొరకొద్దు అన్నాడు ఏంటి, ఊసేద్దాంలే అని కొరికిందంట. కోరికను వరకు అనుకుందంట, ఇంక కొరకనే కోరిక, ఏం పోతాం లేదని మింగేసిందండి. మింగేసినాక అనుకుందంట, ఇంకెలాగ మింగాము, ఎంత మింగినా ఒకటే, పండు అంతా తిన్నా ఒకటే, ఎలాగ మింగాం కదా ఇంకా అని మొత్తం పండు అంతా తినేసింది. పండు అంతా తినేసేసరికి కడుపు నొప్పి వచ్చేస్తుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి. మనకు అట్టేసింది జాడ్యం. నాకు ఎలాగా రోజులు నూకలో వెళ్ళిపోయినాయి, నేను ఎలాగా చచ్చిపోతాను, తినడం నిశ్చయముగా చచ్చిపోతామన్నాడు కదా, ఈ కడుపు నొప్పి ఏంటి, ఈ కళ్ళు తిరగడం ఏంటి, వాంతులేంటి అని మనసులో అనుకుని నేను ఎలాగా చచ్చిపోతాను, మా ఆయన ఎందుకు బతకాలని 2 పళ్ళు అట్టుకొచ్చిందట ఆడి దగ్గరికి. నాతో పాటు ఈయన కూడా తీసిపోదామని. ఆదాం అడుగుతున్నట్టు, వచ్చేవి ఎక్కడికి వెళ్ళావు, ఇందాక నుంచి వెతుకుతున్నాను, వెసవది ఎక్కడికి పోయావే అంటే, ఎక్కడికి లేదండి ఇక్కడికే అంటుందండి. ఎక్కడికి ఏంటి, ఇందాక నుంచి వెతుకుతున్నాను, ఎక్కడికి వెళ్ళావంటే ఎక్కడికేనంటే ఆదాం చేతిలో పళ్ళు చూసాడట. అవేంటి ఆ పళ్ళు ఏమిటి, ఏం పళ్ళు అన్నాడట. అయ్యానండి అందుకని చెప్పట్లేదండి. అయ్యానండి అంటే ఏంటో పళ్ళు ఏంటి అంటే, అయ్యానండి పేలు కీలు తెలిపే చెట్టు పళ్ళు అన్నాడు. అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఎప్పుడు వెళ్ళావు, పంపిస్తున్నావు ఏంటి అన్నాడు. తినేశానండి అందంటే, అమ్మ పనికి మందని అంత పని చేసావే, ఇప్పుడు సాయంకాలం 5:30కు వచ్చేస్తాడు ప్రభు, తింటే చచ్చిపోతావని చెప్పాడు కదా పనికి మందానా, ఎంత పని చేసావే అంటే అవ్వమ్మ అన్నదట, నీ సత్యం ఇంకో దాన్ని చేసుకుందాం అనుకుంటున్నావా అన్నదట. ఆడవాళ్ళు కదా కృపావరం, అదో వరం అండి వాళ్ళకి, బుర్ర తినేస్తారు మనుషుల్ని స్పూన్ తోటి. నేను సత్తే ఇంకో దాన్ని చేసుకుందాం అనుకుంటున్నావంటే బాధమన్నాడంట, నీకెంత బుర్ర ఎక్కడదే, అసలు భూమి మీద మనుషులంటూ ఉన్నారా, ఉన్నదాను నువ్వు ఒక్కదాను, నువ్వు ఉన్నవాడు నేను ఒక్కడిని, అని మగవాళ్ళు లేరు ఆడవాళ్ళు లేరు, నువ్వు చెప్తే ఇంకో దాన్ని చేసుకోవడం ఏంటి అంటే అవ్వమ్మన్నదట, నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నా భుజం మీద చేసి ఒక యువల గీతం పాడావు కదా, నా ఎముక మాంసంలో మాంసం, నీకు గాఢ నిద్ర కలుగు చేసి నీకు ఒక ఆపరేషన్ చేసి ఎముక తీసి ఆ ఎముకతో నన్ను చేశాడన్నావు కదా, నేను చచ్చిపోయిన తర్వాత ఇంకా బోళ్ళు ఎముకలు ఉన్నాయి నీకు, మళ్ళీ గాఢ నిద్ర కలుగు చేస్తాడు, ఇంకొక ఎముక తీస్తాడు, దాంతో ఇంకో దాన్ని చేస్తాడు, అది నువ్వు బాగానే ఉంటారు, నేనే కదా పోతున్నాను బాబా బేరం ఉండ మొదలెట్టిందటండి. అప్పుడు ఆదామన్నాడట, నువ్వు ఎలా బుర్ర తినే బదులు పండు తిండమేనా ఇవే, నేను తట్టుకోలేను నీ హరాస్మెంటే, ఎలాగ అని చెప్పి పండ్లు ఆకు తినేసేటట్టండి. అప్పుడు దీని కడుపు రేపు తగ్గిందంట, చచ్చాడు ఈడు కూడా నా తోటని. తోటలో గొడవ ఇది, మొత్తం మీద తినేశారండి, తంత అయిపోయింది, 5:30 అయ్యింది. ప్రభు వచ్చాడు, ఆదామా అన్నాడు. ప్రతిరోజును ప్రభు రాగానే వీళ్ళు ఎదురెళ్ళేవారు, హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. ఈవేళ చెట్టు చాటుకి వెళ్ళిపోయారు. ఆదాం అన్నాడు, ఆదామా ఎక్కడున్నావు అని దేవుడు అంటుంటే, నాయనా చెట్టు చాటున ఉన్నాను నాయన అన్నాడు. నాయనా అన్నాడు ఈయన. దిగంబరుడిగా ఉన్నాను నాయన అన్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు దిగంబరువని నీకు తెలియజేసిన వాడు ఎవడు అన్నాడు. తెలియజేయడు పెట్టిన సీనంతా కాలిపోయింది, కనపడతాను ఉంది, ఇంకా చెప్పక్కర్లేదు. ఇంక తెలియజేయడు పెట్టిన ఆయన ఎవడో చెప్పక్కర్లేదు, నాయన పంప కాలిపోయింది తండ్రి. నువ్వు దిగంబరువని నీకు తెలియజేసిన వాడు ఎవడో తెలియడం అక్కర్లేదు నాయన, తండ్రి నీకు ముందుకు రాలేవు నాయన అన్నాడు.
నువ్వు రాలేకపోతే నేను వస్తున్నాను ఉండరా అన్నాడు దేవుడు. మొత్తం మీద వచ్చాడండి. వచ్చిన తర్వాత వెంటనే అక్కడ కోర్టు పెట్టాడు. వెంటనే కోర్టు పెట్టి వెంటనే తీర్పు చెప్పేశాడు ముగ్గురికి. వాయిదాలు గట్రా ఏం లేవు. వచ్చిన నెల 6వ తారీఖున రండి, మళ్ళా 3వ తారీఖున రండి, 18వ తారీఖున రండి. ఈ వాయిదాలు గట్రా ఏమీ లేకుండా మొత్తం మీద ముగ్గురిని నిలబెట్టాడు. 1 ఈ పాము, 2 ఆదాము, 3 ఆ ముగ్గురిని నిలబెట్టి నాకు ఇలా కూకొని జడ్జిమెంట్ స్టార్ట్ చేశాడు. మొట్టమొదట ఆదాముని అడిగాడు, ఆదామా ఎందుకు ఈ అదప్ప పని చేసావు? నేను తినొద్దని చెప్పాను కదా, ఎందుకు తిన్నావంటే ఆడు వెంటనే నేను కాదు తండ్రి, సిస్టర్ దెబ్బతీసింది నాయన, నాకు ఇచ్చావే, ఈవిడ నాయన ఈవిడ తినేసి నన్ను తింటావా తిన్నా చంపు తినేసింది, ఇంకా హెరాస్మెంట్ తట్టుకోలేక తినేసాను, అప్పుడు దాకా దీనికి కడుపు నొప్పి తగ్గలేదు నాయన అంటే అప్పటికి అవ్వమ్మని అడిగాడు. అవ్వమ్మ ఎందుకు ఇలాగా పని చేశావు? నేను తినొద్దని చెప్పాను కదా, తింటే చచ్చిపోతావు అని చెప్పాను కదా అంటే, నేను కాదు తండ్రి, ఇదిగో ఈ పాంగాడు నాయన. ఎవడాడు? ఈ పాంగాడు తింటే దేవదూతం అయిపోతావు అన్నాడు ప్రభువా, అందుకని నన్ను మాట నమ్మి తినేశాను ఆయన. అప్పుడు ఈ పాంగాడిని అడిగాడు, ఎరా పాంగా ఎందుకురా అమ్మమ్మని ఇలా మోసం చేసావంటే ఆడన్నాడు, మరి మన మినిస్ట్రీ అదే కదా నాయన, మన మినిస్ట్రీ ఏంటి ఇలా చెడగొట్టి మినిస్ట్రీ కదా, నా మినిస్ట్రీ నేను చేశాను అని అడిగాడు. అప్పుడు దేవుడు ముగ్గురికి తీర్పు మొదలెట్టాడు. నువ్వు అవ్వమ్మను మోసగించావు కనుక. అప్పట్లో పాము గొప్ప సౌందర్యవంతురాలట. అంటే యానిమల్ వరల్డ్ లో, జంతు ప్రపంచంలో మిస్ యానిమల్ వరల్డ్ అనమాట. అది ఐశ్వర్యరాయ్ టైపు. ఐశ్వర్యరాయ్ అంత అందగత్తో అప్పట్లో ఈ యానిమల్ వరల్డ్ లో పాము అంత అందగత్తి. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు అమ్మమ్మను మోసగించావు కనుక నీ సోకంతా తీసేస్తున్నాను, పొట్టతో పాగుతావు, మట్టి తింటావు, చూడడానికి దరిద్రంగా ఉంటావు అన్నాడు. అప్పటి నుంచి దాని సోకంతా పోయింది, పొట్టతో పాగుతుంది మట్టి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అన్నూరులోను ఇదే సీను. భువనపల్లిలో కూడా పాములు పొట్టతో పాతున్నాయి, కొంపతీసి నడుస్తున్నాయా? నడిస్తే మనం ఉంటామా? ప్రపంచంలో ఎక్కడైనా సరే పొట్టతోటే, పాము పొట్టతోటే పాకాలి, మట్టి తింటామని చెప్పించాడు. పాము ఇప్పటికి అలాగే జరుగుతా ఉంది. దాని తర్వాత మగోళ్ళకి ఎట్టాడు. ఆదాముని పిలిచి అన్నాడు, రే నాయన నువ్వు ఎదప్పని చేసావు కనుక నువ్వు రెక్కలు మొక్కలైపోతే తప్ప, చెమటలు ఎక్కిపోతే తప్ప అని పొట్టగడదరు అన్నాడు. మీరందరూ చూస్తానే ఉన్నారు, ఇప్పుడు మేము ఎన్ని చెమటలు ఎక్కిపోతున్నామో మిమ్మల్ని పెంచలేక. ఎంత తెచ్చినా ఇంకా నరుడా తేరా తేరా అంటే కొంతమంది తట్టుకోలేక సాధుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎంతకన్నా తెస్తాడు ఈ పక్కోడు, ఎంత ఎన్ని వేలు సంపాదించినా చాలట్లేదు. నరుడా ఇంకా తేరా అంటే ఈ చెమట